బ్రిటిషర్స్ రాజ్యంపై నిజామాబాద్ వచ్చినట్టు సార్ ఇప్పుడు బల్బు పోరాటం అవుతుంది, ఆయన బల్బు పోరాటం అవుతుంది సార్. మళ్ళీ అదొకటి సార్, ఆయన ఎంబడి ఉన్నట్టు ఒక్కరు ఉండరట. ఓట్లు వేసినాక మళ్ళీ టీఆర్ఎస్ అభిమానం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే మరి తిరిగే వాళ్ళందరూ ఇసుక మేమేమంటున్నామంటే మేము పూర్తి ఖరాబ్ కాకంటే ముందు ఆయన ఏంటిదన్నా తెలుసుకుని నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదృష్టం కొద్ది మంత్రి అదృష్టం కొద్ది వాళ్ళు మాకు అందరికి ఏదైతే అండ దొరికిందని చెప్పని మేము భావనతో మేము కలిగి ఉన్నాం. మేము మమ్మల్ని కాపాడే బాధ్యత మీ మీద ఉందా లేదా? అన్న మీ నాయకత్వంలో 10 ఏళ్ళు కష్టపడి కొట్లాయినామన్నా, మీ వెనకలే ఉన్నామన్నా, జెండా మోసినామన్నా. ఇలా పార్టీ బతకాలన్నా అద్దన్న జగిత్యాల ఇవాళ మొత్తం జగిత్యాలన్న ఒక్క దుబ్బరాజన్న కమిటీ తప్ప మిగతా టెంపుల్ కమిటీలు అన్ని ఏదైతుందో నింపిరు సార్. అందులో ఒక్క కాంగ్రెస్ వాళ్ళు లేడు, ఒక దుబ్బరాజన్న కమిటీ తప్ప. మన పోలీస్ స్వామి ఇచ్చిండ్రు, దానిలో ఏదైతున్నదో మీ కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారుడు ఒకరున్నారు. మీకు ఎందుకంటే అందరికీ ఉండాలి కదా. కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారుడు ఏదైతుందో అందరూ సభ్యుడు. ఇప్పుడు అక్కడ చొప్పదండి ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్, ఆయన ఒక సభ్యుడు. ఇక్కడనే అంటే అదే టెంపుల్ కమిటీ ఇది అంత అయిపోయినాక అమ్మాయి అపాయింట్మెంట్ అయినాక ఆ రవిశంకర్ వచ్చి అని కడువ కప్పి అభినందన చెప్పిపోయింది తెల్లారి పత్రికల్లో. ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకుడు అంటే రవిశంకర్ గారి రవిశంకర్ ఏదైతుందో దానికి అదేది కండు అంటారు షాలో కప్పి ఏదైతుందో పత్రికల్లో ఈ చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఏదైతుందో బావులకు మాకు గుర్తింపిస్తుందని పార్టీ. మీ కోపులీశ్వర్ గారికి ఏదైతుందో ఆయన న్యాయ సలహాదారుడు. అందులో ఇప్పుడు మరి ఏం సలహా ఇస్తామని తెలియదు సార్ అంటున్నాను నేను. మరి కోదండ రామాలయం ఉన్నదన్న, కోదండ రామాలయం అన్యాక్రాంతం అవుతుండే ఏదైతున్నదో మేము 2019 ఎమ్మెల్యే ఓడిపోయాక అందరం ఏదైతుందో జై శ్రీరామ్ జై హనుమాన్ చెప్పిన జెండా పాతి దాన్ని కాపాడిన టెంపుల్ కాషాయ జెండా పాతి జై హనుమాన్. బహుశా మీరు కూడా చూంటున్నాము, నాకు చెప్పలేదు. జై హనుమాన్ జై శ్రీరామ్ అని చెప్పిన ఏదైతున్నదో ఇదే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో అంటే ఎమ్మెల్యే గెలిచినాక ఆయన కాపాడే లేకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పోయి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో ఆ దేవాలయ భూమిని కాపాడిన సార్. ఇవాళ ఏదైతుందో ఆ దేవాలయ కమిటీ, విద్యానగర్ రామాలయం కమిటీ, మరి మాకెళ్ళి కూడా వెంకటేశ్వర ఆలయం కమిటీ ఉన్నది, ఆ కమిటీ వెంకటేశ్వర ఆలయం కమిటీ. అంటే సార్ మాకు దేవుణ్ణి కూడా కొలిసే మాకు అది అవగాహన లేదు సార్. దేవుని భక్తి ఇవాళ మేము బీర్పూర్ దేవుని పోయి మొక్కుకొని వచ్చిన సార్ అంటున్నాను నేను. దేవుని కూడా కొలిసేటువంటి మాకు లేదు అవకాశం. లేకుంటే 4 ఏళ్ళైనా మన జగిత్యాల నియోజకవర్గాన్ని కౌలుకి ఇచ్చిందా? కాదు సార్, 4 ఏళ్ళు ఉండుర్రా మీరు, మీకు సాగు చేస్తలేదు దున్నత్తలేదు మీరు. ఆడు ఎనుగడికి మంచి వ్యవసాయం చేసిండాడు, వారికి అయితే అనుభవం ఉన్నది, వాడు మంచిగా దున్నుతాడు. ఈ 4 ఏళ్ళని కౌలుకి ఇద్దాం బీఆర్ఎస్కి. ఆయనగా మళ్ళీ మీరు ఎట్లా ఉంటారు? మనం ఎక్కడ పోతాం, ఎక్కడ పోం కదా. ఈ 4 ఏళ్ళకి వ్యవసాయం లేదట, ఈ 4 ఏళ్ళు దున్నుకొని కౌలుకి ఇచ్చిందా? మరి జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా ఫిరాయింపుదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? జగిత్యాల నియోజకవర్గాన్ని ఫిరాయింపుదారులకు వలసవాదులకు వలసదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? మాకు ఏం చెప్తారు సార్? దయచేసి చెప్పండి, మాకు ఏం చెప్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? మీరే అవునన్నా. దీనికంటే ఒడిగే పుడిచి పారేయండి సార్. ఒకటి సార్, రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మేడం గారు మాట్లాడింది. అదే సార్, రాహుల్ గాంధీ గారు మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు. అవును సార్, మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఉంటున్నాను. మీరు అక్కడ మాట్లాడారు, మేము రాహుల్ గాంధీ గారి సైనికులు. వారు ఏమన్నారు? జై బాపు జై భీమ్ జై సంవిధాన్. అవును సార్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్.
రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన ధ్యేయం పెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు. మనమందరం కూడా, మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు, మనమందరం రాహుల్ గాంధీ గారి సైనికులం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు పోతాం. వీళ్ళ దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఆయన పాప కాలుకు బలపం కట్టుకొని ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? పార్టీలు ఫిరాయిస్తున్నాం. మనం మన నీరు కాస్తున్నామా లేదా? ఇక్కడ కూడా కాన్ఫరెన్స్ జై బాబు జై భీమ్ అనేది ఒక్క కాండ ఒక్క కాండ పోతారు ఓట్లు ప్రతి ఒక్కరు ప్రతి విలేజ్ పార్టీ ప్రోగ్రామ్స్ ఏం చేసుడు లేదు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏం చేసుడు లేదు, కానీ కమిటీలు మాత్రం ఆయన వేసుకోవాలి. కమిటీలు మొత్తం ఏదైనా అలసలు ఆయన వేయాలా, జనంలో ఉండకూడదు. లక్షలు చేయించడమే వారికి 6 కోట్లు 8 కోట్లు ఇస్తే 15 కోట్లు ఇచ్చి 18 కోట్లు ఇచ్చింది అంటున్నా. మేము ఇవ్వలేం కదా సార్ 2 సంవత్సరాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎన్ఆర్ఈఎస్ నిధులు ఏదైతుందో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనోభావాలను దెబ్బతీయాలి. ఎవడైతే మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేసిండో వాళ్ళని ఎట్లా బలోపేతం చేయాలి? ఇప్పుడు మీరు ఎవరికి పనులు అప్పగిస్తున్నారు? మీరు ఎవరికి పనులు అప్పగిస్తున్నారు సార్ అని చెప్పంటారు. ఎలా చేసి ఎవరికి ఇచ్చారు? మీరు కాంగ్రెస్ జెండా పట్టడానికి ఇచ్చిందా లేకపోతే టీఆర్ఎస్ జెండా పట్టడానికి ఇచ్చిందా? ఎలక్షన్ ముందు అందరూ ఎలక్షన్ కంటే ముందు జీవన్ రెడ్డి పెద్ద దిక్కు అనుకున్నాం. ఇవాళ ఏమవుతుందంటే మాకు పెద్ద దిక్కు లేకపోతే అందరితో పాటు సామాన్య కార్యకర్తలకి చదివితే మాకు టోటల్లీ వాళ్ళే ముందు చేస్తా ఉంటే మేము స్టేజ్లో ఇట్లా తల వంచుకొని నిలుచుని చూసినాం సార్. ఆత్మాభిమానాన్ని చంపుకోలేదు సార్. మా ఆత్మ ప్రబోధం మేరకు మేము సార్ అంటే నిలుస్తున్నాం సార్. ఇప్పటికి కూడా సార్ అప్పుడే సస్పెండ్ చేయండి, సిక్కు పోతుంది, ఇక బిగ్స్ టెన్షన్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది లోకల్ బాడీస్ ఓన్లీ బీర్పూర్ మండల్, ఓన్లీ బీర్పూర్ మండల్. ఎంపీపీ గెలుచుకొచ్చినాం, జడ్పీటీసీ గెలుచుకొచ్చినాం, సింగిల్ విండో గెలుచుకొచ్చినాం సార్. ఇలా మా పరిస్థితి ఏంటి అంటే మీకు మళ్ళీ అదే టీఆర్ఎస్ ఓటు ఏదైతుందో మా మీద పెత్తాలని చెప్తుంటే నిజంగానే సార్ ఆయన కేకే పార్టీ లైసెన్స్ ఉంటే మమ్మల్ని జగడ్తూట్లు కొడతారు సార్. పోలీశ్వర స్వామి దేవస్థానం కమిటీ వేసిన తర్వాత ఆ దేవస్థాన కమిటీలో ఏదైతుందో ఉన్న 4-5 సభ్యులు ఏదైతుందో ధర్మపురి కొప్పులీశ్వర న్యాయ సలహాదారుని ఒకటి పెట్టిండ్రు, చొప్పదండి రవిశంకర్ మధ్య ఒకటి పెట్టిందని మీ దృష్టికి తీసుకొచ్చారు. అది అయినా కానీ కొద్ది ఆలోచనలు పడాలపడద్దా సార్? ఇప్పుడు ఒకసారి ఏదైతుందో జరిగింది, ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో మీకు తెలియజెప్పిన మేము, పార్టీకి తెలియజేసినాం మేము. పార్టీకి తెలియజేసిన తర్వాత అదుపు ఎలా చేస్తా సార్? వాళ్ళు గట్టి వరుతుంటారు, అదేం బిక్కిందంటే ఇప్పుడు ఆఖరికి నడిచేది ఏంటంటే కాంగ్రెస్ గట్టి వరుతుంటారు, అందరూ అయ్యేది పోయేదేంది. ఇప్పుడు పోలీస్ టెంపుల్ కమిటీ నియామకం తదుపరి ఏదైతుందో ఇక్కడ అన్యాయం జరిగింది కాంగ్రెస్ వాళ్లకు, మొత్తం ఏదైతుందో కొప్పులీశ్వర న్యాయ సలహాదారుడు అట్లాగే ఆ రవిశంకర్ ఆయనకు ఏం చెప్తారో తెలియదు, ఇద్దరి మధ్య సంబంధం, అది ఇద్దరి మధ్య సంబంధం తెలియదు, అనుచరుడు ఆయనకి కూడా మళ్ళీ దేశానికి ఏం చేయమంటారు సార్? ఆయనకైనా బుద్ధి ఉండద్దా? అరే తప్పు పాటలు పోతుంది, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నాం, వాళ్ళు ఇట్లా మనం హింసించొద్దు, కాంగ్రెస్ వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్న వాళ్ళు హింసించొద్దు అనేది కొద్ది నీకు మర్యాద జ్ఞానం ఉండాలని ఉండదు సార్. రాజకీయం అంటే ఇంత స్వార్థమా సార్? రాజకీయంలో స్వార్థానికి అద్దుంటుంది అని అంటున్నాను నేను. రాజకీయం అందరం చేస్తాం, దానికి హద్దు ఉంటుంది అంటున్నాను నేను. 2014 సార్ గెలిచినప్పుడు కేసీఆర్ రమ్మలే సార్, పోతే మంత్రి పదవి రాదా సార్? సార్ ఎందుకు త్యాగం చేసింది సార్? పార్టీ కోసం త్యాగం చేసింది సార్, మనందరి కోసం త్యాగం చేసింది సార్. సార్ ఏం ఇదే అంటే కంపారిజన్ లోపల వాళ్ళు అక్కడ గడపడానికి ఏం చేసారు ఆయన ఎవరు అని అడిగిన, ఆయన ఎవరు అని అడిగిన, ఆయన కాంగ్రెస్ కాదని స్పీకర్కే ఆయన కాంగ్రెస్ కాదన్నప్పుడు ఆయన ఎవరు మమ్మల్ని మాతోటి కలపడానికి అని నేను అన్నా మనం ఏ పరిస్థితులలో తీసుకొచ్చుకున్నామని నాతో మాట్లాడితే
ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చారో ఆ పరిస్థితి వచ్చినాడు ఆయన వాడుకోండి, కానీ ఇప్పుడు మా మీద రుద్దకూడదు అని చెప్పింది. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఎంబడేసుకొని తిరుగుతాడు. బీజేపీ కూడా యాడ్ చేసుకుంటారు ఊళ్ళే మొత్తం బీజేపీ కూడా యాడ్ చేసుకుంటారు. ఇంప్లిమెంట్ చేయాలన్నా పోలింగ్ స్టేషన్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ప్రచారం చేసి ప్రసన్న కృష్ణ కోట ఏమని చెప్పి మొన్న ఎమ్మెల్యేస్కి స్టేటస్లు కూడా పెట్టుకున్నారు. డైరెక్ట్ చెప్తారు మరి కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్ళు ఎమ్మెల్యే ఎంబడే తిరుగుతున్నాం పని కోసం ఉన్నారు. కాదు సార్, రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్, మనం ఏ పక్షం ఉన్నాం, మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం, ఏమవుతుందో కొట్లాడతాం. మన ప్రత్యర్థి వచ్చి మన పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? మీరు 20,000 ఇక్కడ కొట్టారు, మీరు పోలీసులు వచ్చి ఈ ప్లేస్ చూడాలి, మీరు ఏం చేయాలి? మీకు కూడా అంటే ఇంత కష్టపడి అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించోడు చెప్తే అభివృద్ధి చేస్తారు తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలో, కాంగ్రెస్ తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలో. మాకు ఎట్లా పొట్ట నింపుకోవాలో మాకు తెలియస్తానంటూ నేను ఇక్కడ మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడో అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను, దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీల వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాం వచ్చినా వాడే చేయాలి. ఏ సార్ మరి చేసుకోవాలి, బతకని మనకి ఆశ ఎక్కువ ఉన్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. వెళ్ళిపోతుంది సార్ వారం ఎలక్షన్ ప్రభుత్వ పార్టీ కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. కాదని ఒకటికి కథం చేయి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్దేశించుకో ఆ పాపం వాళ్ళ జరుగుతుంది సార్. పార్టీ అభిమానం ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీద మీకు విశ్వాసం లేదు, మనకి ఎంత కనబడుతుంది. వీళ్ళు మీ 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను. ఎంఐఎం కూడా ఇండిపెండెంట్ పక్కన పెట్టండి. మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవన్నా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అది చేస్తాను కదా సార్, నాకు అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పింది సార్, కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ కూడా ఈ విషయం చెప్పింది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో అరే గంగది నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు నాకు సత్యం చెప్తున్నా, మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 2 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. నాకు ఆల్రెడీ తెలిపిస్తుండే వడ్డీ నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీ ఖర్చు పని చేసిన వాటి మీరు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది అంటున్నా ఏడాది సంవత్సర కాలమే కాదు సార్. నేనేమంటాను, నా కొరకు అడుగుతాను, నాకే పదవి అక్కర్లేదు కాదే, దయచేసి నాకే పదవి అక్కర్లేదు. నేను చెప్పిన మా వాళ్ళకు నాకు కావాలంటే 10 ఒక 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను
24 గంటలు బుక్ చేస్తే ఎక్కేస్తా అని చెప్పి నేను నాకు కాదే నా కార్యకర్త హక్కుల్ని కాపాడాలి మరి అన్న రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత పాదయాత్ర ఎట్లా నడిచామన్నా కాదన్నా ఇప్పుడు నేను ఏమంటాను సార్ దయచేసి మమ్మల్ని అలా చేసేది చేయకండి జట్కా కొట్టు కథం సిగ్గుపోతుంది అవసరం ఉంది లేకపోతే లేదు జట్కా అదే చేయండి జట్కా కొట్టుండ్రి జట్కా కొట్టు అలా ఎందుకు సార్ మాకు శోభిస్తుంది అన్న ఏదో ఒకటి అయిపోతుంది సార్ మా జాగా మేమన్నా పడిచేస్తాం వాళ్ళ పని అలా చేసుకుంటాం మక్కల కొనుగోలు కేంద్రాలు మీరు కష్టపడి అందరూ చెప్పి ఏది ఇస్తుందో మక్కల కొనుగోలు కేంద్రాలు తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని పెట్టిస్తే ఆడు స్టేటస్ మక్కల కొనుగోలు కేంద్రాలు ఎవరు పెట్టించిన మక్కల కొనుగోలు కేంద్రాలు 10 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు లేదు మన ఇళ్ళ కోసం మీ దగ్గర మా దగ్గర మేము ఉండాల్సి వస్తుంది ఆయనకి అన్న బీజేపీ గ్రామ కింద మేము తల వంచుకోదలుచుకోలేదు నువ్వు ఉన్నమాట చెప్తున్నావు సార్ మేము మీ దగ్గర తల వంచుకుంటాం మీరు మా నాయకుడు లేలే మీరు మా నాయకుడు మీద తల వంచుకుంటాం సార్ కానీ వలస బాధలు కింద దగ్గర మంది తల వంచుకోదలుచుకోలేదు ఉన్నమాట అంటున్నాను సార్ ఆడేవాడే ఆయన దగ్గర మీద తల వంచుకోవడానికి సార్ ఊళ్ళల్లో పనులు అర్థం కాదు కాంగ్రెస్ వచ్చిందని మమ్మల్ని అడుగుతారు మంత్రి ఉన్నట్టే మాకు ముఖ్యమంత్రి ఉండని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నదో కాంగ్రెస్ చెప్తే 10 మంజూరు చేయడా నేను మొన్న ఊరి చెప్తే సీఎం గారు స్వయంగా 52 కోట్లు మేము మంజూరు ఇస్తా ఇన్కంప్లీట్ హౌసెస్ గురించి సీఎం గారు మాకు సీఎం కాదా మాకు నాయకుడు కాదా జగిత్యాల రూపమైన ఇన్కంప్లీట్ హౌసెస్ గురించి ఏదైతే రిప్రజెంట్ చేస్తే ఇమీడియట్గా మీరు రాజు శ్రీనివాసరావు చెప్పేది అవుతుందో అవి ఇమీడియట్గా ఫైల్ పూజ చేయండి సార్ అవి ఇన్కంప్లీట్ హౌస్ కంప్లీట్ చేద్దామని చెప్పినట్టుంది మీ దగ్గర 15 కోట్లు మంజూరు చేసింది అంటూ నేను మా రాయకల్ జగిత్యాల బీర్పూర్ ఫిల్టర్ బెడ్స్ ఏదైతుందో మధ్యలో అయిపోయినైతే 15 కోట్లు మంజూరు చేస్తే మీ బీర్పూర్ రివైజ్ ఎస్పీజీ ప్రపోజల్ మనం తీసుకొని మీకు ఇచ్చింది బీర్పూర్ రివైజ్ ఎస్పీజీ ప్రపోజల్ ఫిల్టర్ బెడ్ ఏదైతున్నదో రివైజ్ ప్రపోజల్ మీకు తీసుకొచ్చి 15 కోట్లు మంజూరు ఇచ్చింది సీఎం గారు 18 కోట్లు ఏదైతే జగన్లో పెడితే మీరు శాంక్షన్ ఇచ్చింది మీరు మంత్రి అయినా మొట్టమొదటి సంతకం ఏదైతున్నదో జగన్నాథ్పూర్ వంతెన సార్ రాయకల్ మండల జగన్నాథ్పూర్ వంతెన మంచి ప్రోగ్రామ్ చేసి అని నాకు అర్థం కాదు సార్ నేను ఏమంటున్నా తెలివి అనేది ఒక ఈ వలసవాదులకు పార్టీ ఫిర్యాదులకి తెలివి ఉంటే తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ తెలివి లేదా సార్ అని ఇక్కడ ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ వాడికి జగిత్యాలు ఎక్కడే సమస్య ఉందో మాకు తెలియదు సార్ మాకు గుర్తుదాతనం ఎట్లా చేయాలో పొట్ట ఎట్లా నింపుకోవాలో తెలియదు ఉన్నమాట చెప్తున్నాను సార్ నేను మాకు పొట్ట ఎట్లా నింపుకోవాలో తెలియదు అభివృద్ధి అంటే ఏదైతుందో సంత పొట్ట నింపుకోవాలని సంగతి మాకు తెలియదు వాళ్ళకి తెలియడం మాకు తెలియదు ఏమిరా అంటే ఏంటి అభివృద్ధి ఎవడా గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జగిత్యాల అయితే మీరేదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని ఆయనకి కౌలుకి ఇచ్చారు నాకు ఆయన ఏదైతుందో వాడికి రాసి ఇచ్చారు పట్ట మాకు వ్యవసాయం జాదా కాకుండా ఆయన కౌలుకి ఇయ్యింది ఊరిగా మేము 4 ఏళ్ళకి దున్నుక బతికేటోళ్ళు మాకు వ్యవసాయం చేయరాదు మాకన్నాడు ఇంకే మంచి వ్యవసాయం చెప్తాడు సార్ కొత్త చరిత్ర ఉన్నది ఇది కొత్త చరిత్ర ఉందని చెప్పి అంటాను నేను అన్ని విషయాలు పార్టీ మీరు ఏమని చెప్పండి సార్ దయచేసి మేము ఏదైతుందో ఈ ఫిర్యాదుదారుల ముందు తల వంచుకోదలుచుకోలేదు
ఈ ఫిర్యాదుదాల ముందు మీరు తల వంచుకోదలుచుకోలేదు. మాకు చేసండి, మాకు మీరు అక్కర్లేదని చెప్పండి, జట్కా కొట్టండి ఒకరికి. ఎందుకు తెలియదు మానసిక హింస ప్రతిరోజు ఏదైతుందో, మానసిక క్షోభతో ఏదైతుందో, రాత్రి పండుగ మీద బంధు పోతే నిద్రపడితే పొద్దున్న లేవకుండా మా ప్రతి తెలియదు ఏ కథ ఏ నిద్రపడతాం. ఆయనతో మందాలు పట్టలే కూడా అది కూడా నిద్రపట్టలేదు అంటే ఏమనుకోకుండా మరి ఇప్పుడు మేమేమో సార్ ఇప్పుడు దీంతో ఈ ఇష్యూతో ఇప్పుడు ఈ అన్ని ఇష్యూలతో బీర్పూర్ మండలంలో ఏమని చెప్పుకోండి. నేను పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకోన్నా. నేను ఒక కనీసం ఒక డైరెక్టర్ని పెట్టలేని స్టేజ్లో ఉన్నప్పుడు నేను పార్టీ అధ్యక్షుడు. నోటిఫికేషన్ స్టాట్యూటరీ కమిటీకి ఇచ్చారు. ఆ స్టాట్యూటరీ కమిటీలో 7 సభ్యులతో నిర్ధారిత సభ్యుల సంఖ్య ఉంటుందా? ఆ స్టాట్యూటరీ కమిటీ నిర్ధారిత సభ్యుల కొరకు ఏదైతే మేము ప్రతిపాదించాం. కొత్తగా ఏదైతుందో ఈ రెనోవేషన్ కమిటీని పట్టుకొచ్చి ఆ 14 మందిని పెట్టి పరిచయం యువతో ఊరంతా నింపి అక్కడ పక్కన పోయి ఆ సాంప్రదాయ వ్యాపారస్తుడు మంచి చెడ్డు చందాలు పోగు చేస్తాడు. మనోళ్ళు కూడా అందరు కలిసి ఉన్నోళ్ళు మొదటికి వెళ్ళి ఎలక్షన్లు కానీ అంతకు ముందు కానీ దేనిలైనా కానీ చెప్పని అన్ని చైర్మన్ పెడితే ఇప్పుడు వాడి నల్లమొహం అయిపోయింది. వాడు కలవడతాడు. ఇప్పుడు నిజంగా నిన్నటికి పతలేడు. ఏం పెట్టి ఏదో ఆనికి నల్లముఖం అయింది. ఇప్పుడు ఆయన మనసు పడతలేదు. అటు పోవాలా ఇటు పోవాలి, మరి ఏమనుకుంటున్నా ఏదో తెలియదు. ఇక మీరు ఎక్కడికి వచ్చేది అవుతుందో జీవన్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఓరియల్ ఎవడు ఉంటాడో వాడు ఎవడు మిగిలద్దు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సార్ చెప్పంటు నేను, మీరు ఎన్ని కుట్రలు చేసినా మా అనుబంధం తెగిపోదు అంటున్నాను. మీరు ఎన్ని కుట్రలు చేయండి, మాకున్న అనుబంధం ఏది ఇస్తుందో కేవలం రాజకీయాలే కాదు సార్, మా వ్యక్తిగత అనుబంధం, కుటుంబ అనుబంధం అని చెప్పంటు నేను. ఓడిని కోసం ప్రాణాలు అర్పించే అనుబంధం అని అంటున్నాను. మీరు మమ్మల్ని విడిదిద్దామంటే విడిదిస్తారు సార్. మీరు 4 ఏళ్ళకి కలిసిన ఇవాళ ఒకటికి వచ్చేది ఇస్తుందో, నీకు రారన్న ఒకరిస్తా, నీకు రారన్న ఒకరిస్తా, ఈయన ఫోన్ చేసేది ఎత్తుందో, నీకు ఎందుకంటే నీకు ఏ టికెట్ కావాలి అన్ని నా రాదా పట్టుకపో మాకెందుకు సార్ ఆయన ఇచ్చే నౌకరు లేకపోతే సార్ కొట్లాడతాం, అయినా కొట్లాడతాం, మేము కొట్లాడతాం. మా దగ్గర దమ్ముంది మాకు సార్. అరే గెలుతా లేకుంటే అదృష్టం ఎట్టుండే అట్లయితుందా? నువ్వు కూడా 4 సార్లు ఓడిపోయావు. కొట్లాడలేదు సార్, పార్టీ కోసం పనిచేసి 4 సార్లు ఓడిపోయినా పోలేదా? ప్రపంచానికే పాండవులు ధర్మరాజు అట్లుంటోడేది ఇస్తుందో అజ్ఞాతవాసం వేయండి. మాది కదా అజ్ఞాతవాసం ఉన్నట్టున్నాం సార్ అంటున్నా. మేము కదా అజ్ఞాతవాసం ఉన్నట్టున్నాం. మీరు తలదాచుకొని ఎట్లా ప్రాణాలు కాపాడుకున్నట్టు మాకు అక్కర్లేదు సార్. ఈ అజ్ఞాతవాసం మాతోని కాదు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను మీరు కాపాడతారా? మా 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 హక్కులు మాకు కల్పిస్తారా లేదా? మేము 40 ఏళ్ళుగా పార్టీ నమ్ముకున్న రత్నాకర్ ఒక పెద్ద మనిషి అప్పటికెళ్ళి ఏదైతుందో పార్టీ ఒక ఐక్యంగా నిలబడటం సార్ అంటున్నాను ఇక్కడ. రాత్రి ఇంతపాటు కూడా వీళ్ళందరూ ఏదైతుందో మరి ఏ సంగతి ఉందామా పోదా, మరి మీరు ఇట్లా నోరు మూసుకొని కూర్చుంటే మాకైతే ఏంది? అడిగాం సార్, ఎటన్నా ఒకే పక్క చూసుకుంటాం కదా సార్. మా పనులు మేము చేసుకుంటాం. అడిగాం సార్, మీరు పక్క చూసుకో సార్, మేము కూడా ఉంటామని చెప్పి ఏం చెప్తాం సార్. ప్రతిపక్షాలు వాళ్ళు అడిగేది మనం అడుగుతారు సార్. కాంగ్రెస్ గెలిచింది, మీరు ఏం పని చేస్తున్నారు అడుగుతున్నారు. మన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పనులు అయినాయి సార్, ప్రతిపక్షాలు అట్లనే పనులు అవుతాయి. వాళ్ళు అడుగుతారు, పబ్లిక్ కూడా అడుగుతారు, మీరు కాంగ్రెస్ గెలిచింది మరి ఏం పని చేస్తారు అని కూడా. ఊళ్ళో అడిగేది మమ్మల్నే కాదు సార్, మేము ఓట్లు ఏమన్నా కాంగ్రెస్కు వచ్చిందన్న. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగూత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా. 5 రోజులు నడిచిన భారత్ జోడో యాత్ర కృష్ణానది బ్రిడ్జి నుంచి వెళ్ళి
అన్న పంపిస్తే షాద్నగర్ వేసిన అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటే అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారునికి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నదా ప్రభుత్వం? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు కావాలని కోరుకున్నాం. మీరు పార్టీని ఐక్యంగా నిలబెడతారని చెప్పని మేము కోరుకున్నాం. అదృష్టం కొద్ది 5 ఏళ్ళు పార్టీని ఐక్యంగా నిలబెట్టిండ్రు. సరే మా అదృష్టం కలిసి కానీ ఏదైతుందో 5 ఏళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగింపజేయాలని చెప్పి మా దగ్గర మాత్రం ఈ వలసదారు ఎవడైనా చెప్పట్టున్నాయి. నేను జట్గా మీరు కొడుతున్నాం, మేము కొడుతాం, ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పట్టు. వాళ్ళు పోలీసులతో జగిత్యాల మనం ఇవాళ షో పెట్టాం కదా శాండ్ బజార్, అదే అక్కడ ఎందుకు తీసుకమ్ముడు పోతలేదు? ఏం చేస్తుంది ఇసుక? రోజు 10 టిప్పర్లు అవుతున్నాయి సార్. మీ దగ్గర మాకు తెలియదు. రాత్రి బండి మీద ట్రాక్టర్ కనబడితే మాత్రం 10 లోపల వారికి టిప్పర్లతో ఎంత కొట్టుకోండి సార్. మరి కమిషన్లు ఎక్కడ పోతున్నాం మాకు తెలియదు. కానీ దయచేసి మాకు ఈ మానసిక శోభ మాకు ఇంకా సార్ మాకేది మాకు విముక్తి కలిగించండి. 100% మాకు విముక్తి కలిగించండి. ఇక్కడ కలిసిన 5 సంవత్సరాల కష్టకాలంలో నేను ఎంబడి పనిచేసినాను సార్. ఆ కష్టం మీద అక్కడికి వెళ్ళి వచ్చిన ఆ కార్యకర్త యొక్క ఆవేదన ఏందో, ఆ కార్యకర్త బాధ ఏందో తెలిసినాడు సార్. నేను హైదరాబాద్కి వచ్చిన లీడర్ కాదు సార్. మీ ఎంబడి కలిసి కష్టకాలంలో మీ ఎంబడి కలిసి పనిచేసినాను. మాకు విముక్తి కలిగించండి అంటున్నాయి సార్. న్యాయం చేసే విషయం తప్పకుండా నేను బాధ్యత మాట సార్. ఇప్పుడు 1 అవర్ పెద్దవాడు పండుగ రోజు వచ్చి ఇంత బాధపడకుండా మాట్లాడుతున్నావు అంటే అది ఎంత బాధ బాధ ఉంటుందని నేను అర్థం చేసుకుంటాను తప్ప నేను వేరే విధంగా ఖచ్చితంగా చెప్పే కూడా 100% చెప్తాను సార్. జిల్లా ప్రెసిడెంట్గా నా బాధ్యతగా నేను జిల్లా ప్రెసిడెంట్గా మంత్రిగా నేను ఖచ్చితంగా చెప్పే కాడ పెద్దవాళ్ళకి చెప్తాను. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం సార్. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. ఇంతకాలం కలిసి నడుస్తున్నాం మనం. అవును సార్. ఈ నడక కొనసాగాలంటే మా హక్కులు కాపాడండి. ఒకటే కోరుతున్నాం, మా హక్కులు కాపాడండి. వాడెవడో వలసదారుడు ఏదైతుందో వాడు వచ్చి ఫిర్యాదుదారుడు వచ్చి మా మీద వానికి మీరు ఇంకేమైనా వాళ్ళు చేపనుకోండి, అవన్నీ చేపనుకోండి. ఆఖరి ఉంటే ఏదైతుందో ఇలా 100 కోట్లు ఇచ్చినట్టు సార్. అవి కలిపి అన్ని 100 కోట్లు ఇచ్చిండ్రు. ఈయన ఇంకా 100 కోట్లు ఇయ్యింది. 100 కోట్లు ఇచ్చింది సార్ ఏడాదిలా. ఈ సంవత్సర కాలం 100 కోట్లు ఇచ్చిండ్రే. దానికి 25-25%. ఎందుకంటే నౌకరు కమిషన్ ఇయ్యడు కదా, వీనికైతే ప్రాఫిట్ ఉంటుంది కదా. 2 కంటే 25% అవుతుంది కదా. అదే చెప్తున్నాడు. నీకెందుకు నీకు నేను ఇస్తప్ప 10 లక్షలు తప్పు కొట్టాడు. ఆయన పెట్టుబడికి మా ధర్మ పోరాటం మధ్య యుద్ధం సార్ చెప్పంటున్నాను. రేపు జరగబోయే ఎన్నిక ఏదైతుందో ఆయన పెట్టుబడికి మా ధర్మ పోరాటం మధ్య యుద్ధం చెప్పంటున్నా. ధర్మం గెలుస్తా లేకుంటే పెట్టుబడికి వెళ్తా చూస్తాం సార్. ఇల్లు ఇది కాలు మొక్కుతాం, లేకుంటే నీళ్ళగా ఒకటి పట్టుకొని పోతాం డబ్బా. ఆఖరికి అదే కదా అయితే ఏం చేస్తాం సార్? ఈ అవమాన బతుకులు ఎందుకు అంటున్నాయి? అవమాన బతుకులు ఎందుకు అంటున్నాను? రాజకీయంగా 4 పేర్లు కొట్లాడి బతికిన తప్ప ఏదైతుందో అవమానాలతో బ్రతకలేదు. మేము 4 పేర్లు కొట్లాడి బతికాం సార్ అంటున్నాను. అవమానాలతో మేము బ్రతకలే, మానసిక హింసతో మానసిక క్షోభతో బ్రతకాలి మేము. అయితే పోలీసు సమయం వారికి జ్ఞానోదయం ఏమైతే అనుకున్నాను. పోలీసులతో టెంపుల్ ఆయనకి ఎప్పుడైతే మేమందరం అసంతృప్తి వ్యక్తం చేసినామో దాంతో జ్ఞానోదయం కావాలి కదా. మెల్ల తాపొట్టు పెట్టుకున్నారు.
సార్ ఒకటే సార్ లాస్ట్ ఫైనల్ మేము కాంప్రమైజ్ నెత్రుమంతులు పుట్టిండా సార్ ఆయన ఎవరో వాళ్ళంతా ఏమనంటే మా తాత కాంగ్రెస్ నడవ జనతా పార్టీకి ఎందుకు పోయి కాదన్న నువ్వు మీ తాత కాంగ్రెస్ అయితే నడవ జనతా పార్టీకి ఎందుకు పోయి తెలియదు మీకు ఎవరికి ఏడు అవకాశం ఉంటే ఎక్కడ దొరికితే ఎంగిల్ మెతుకుల కోసం ఆ ఎంగిల్ మెతుకుల కోసం పోయి ఏదైతే మమ్మల్ని మా పొట్ట మా పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారు సార్ చెప్పండి రేపు ఇంట్లో ఉంటాడని గ్యారంటీ ఇస్తారా అటు దుంతాడు అప్రమాదం పోతాడు కోట్లయిందని చెప్పి అంటుండేది ఇవాళ ఏదైతున్నదో మేము అంటే ఇప్పుడు మీరు వలసదారులు చెప్తేనే మీరు పన్నులు మంజూరు చేస్తారు లేకుంటే కాంగ్రెస్ చెప్తే చేయరా అలా లేదు చెప్పండి సార్ పార్టీ ఫిరాయించిన వస్తేనే వేరే పార్టీకి వెళ్ళి మనకు వచ్చి ప్రతిపాదిస్తేనే విజ్ఞప్తి చేస్తేనే మేము పన్నులు మంజూరు చేస్తాం కాంగ్రెస్ చెప్తే మేము చెయ్యం కాంగ్రెస్ అడిగే హక్కు లేదు మీకు తెలివి లేదు వాడి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది ఎట్లా దోసుకు తినాలనో మరి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది సార్ ఎట్లా దోసుకు తినాలనో మరి వాడు ప్రతిపాదిస్తేనే ఏదైతుంది ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది మరి వాడు 10 ఏళ్ళ అక్కడ ఏం రాజ్యం చేసిండు 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేసిండు ఒక రోలో వాగే ఉదాహరణ సార్ చెప్పట్టు నేను వాడు 10 ఏళ్ళలో వాడు చేసిన అభివృద్ధికి ఏదైతుందో ఒక రోలో వాగే ఉదాహరణ దాన్ని మీరు ప్రత్యక్ష దర్శనం చెప్పట్టు నేను వాళ్ళు నిజాలు వచ్చి ఏదైతుందో మరి అట్లా మన ఏదైనా పార్టీ సిద్ధాంతం పెట్టుకున్నదా పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తే మేము పని చేస్తాం పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తేనే మేము పని చేస్తాం ప్రతిపాదిస్తాం కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మేము చేయం అదే అట్లాంటి నిబంధనలు పెట్టుకున్నారా మేము ఆనాడు జైల్లో పాలవుతాం ఇవాళ జైల్లో పాలవుతాం ఆనాడు జైల్లో పాలైన ఇవాళ జైల్లో పాలవుతున్నాం మళ్ళా మరిగా అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలుసలేదు సార్ దయచేసి ఏదైతే అభివృద్ధి అంటే మాకు తెలియజెప్పాడు సార్ గిఫ్ట్ ఉంటుంది అభివృద్ధి అని చెప్పండి కాదు సార్ అభివృద్ధి అంటే ఎట్లుంటుందో తెలియజెప్పాడు సార్ అంటున్నాను మరి వాళ్ళు తెలియదా పీసీ మొన్న మీనాక్షి నటరాజన్ గారు గంగాధర్కి వచ్చిండ్రు గంగాధర్ చెప్పిండు లేదు మేము మొదటికెళ్ళి పార్టీ ఎవరైతే ఉంటారో మేము వాళ్ళకి ప్రాధాన్యత తప్ప తర్వాత వచ్చి మీకు సమస్య లేదని చెప్పిండు 2017 అనేది డెడ్ లైన్ పెట్టిండు 2017 డెడ్ లైన్ పెట్టిండు వాడు ఇవ్వాలని సభ్యత్వం పోయి సార్ ఇప్పుడు 14 మందిని అయితే 12 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్ ఒక సామ్రాట్ అనేటోడు ఒక్కడు తప్పేది అవుతుందో ఆన్ ఏది అవుతుందో మేము అధ్యక్షుడు పెట్టుకొని బీర్పూర్ టెంపుల్ కమిటీకి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో అందరం కూడా మేము రాజకీయాలకు అతీతంగా అందరూ సహకారం పొంది ఏదైతుందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ముందుకు తీసుకుపోతుంటే దాన్ని నీరు కాస్తామని చెప్పిన వాడు సామ్రాట్ ఒక్కరి పేరు పెట్టి మిగతా 12 పేరు వాళ్ళు పెట్టుకున్నారు సార్ కాంగ్రెస్ కాదు ఇప్పించిన కాంగ్రెస్ అయినా సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ అయినా మాకు క్లారిఫై చేయండి కాదన్నా ఇప్పుడు ఈ 14 పేర్లు ఉన్నాయి సార్ దీనికి తెలివిగా సామ్రాట్ పేరు పెట్టి మిగతా పేరు ఎవరు కూడా మాకు పార్టీకి సంబంధం లేదు అలా ఇంకో గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు తెలుసు ఆయన ఎంబడి వాళ్ళంతా మా జెండా ఎజెండా అంతా బీఆర్ఎస్ ఈయన ఎమ్మెల్యే సిగ్గు అనిపిస్తుంది మేము ఇంత కష్టపడి ఇంత ఇచ్చేస్తే ఎట్లా అని రమేష్ అన్న మొన్నటి జగిత్యాల జిల్లా గెలిచిన 18 మండలాలు ఒకటే గెలిచాం బీర్పూర్ ఎంపీపీ జడ్పీటీసీ రెండు గెలిచింది అది ఒకటి 2 సింగిల్ విండోలో ఒక్క సింగిల్ విండో ఒకటే సింగిల్ విండో గెలిచిన ఒక ఎంపీపీ గెలిచిన ఒక జడ్పీటీసీ గెలిస్తే అతడు బీజేపీ అది బీర్పూర్ మండలం అది బీర్పూర్ బీజేపీ తిరుపతి ఎంపీటీసీ లక్ష్మీనారాయణ నేను సురేందర్ భూమేష్ లక్ష్మణ్ ఎంపీటీసీ బీర్పూర్ మండలంలో ప్రాతినిధ్యం మొత్తం ఉన్నామే సార్ అది మేమున్నంత వరకైతే ఐక్యంగా ఉన్నాము పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ మేము పార్టీ నడుపుతున్నాం
అంటే ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాం. అదే సార్ ఇప్పటివరకు మన వైపు నుంచి క్లియర్గా ఉన్నాం. మేము ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాం. అది నా బాధ్యత సార్. అన్న పదవులు పోగొట్టుకున్నాం, కేసులు పెట్టించుకున్నాం, చాలా 10 సంవత్సరాలు ఎంత ఇబ్బంది గురైనామో మీకు తెలుసు మా నుంచి. ఇక అంటే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే అసలు ఇక మాకు ఒక క్లారిటీ కావాలి. మేమేంటిది, మా స్థానం ఏంటి? ఇప్పుడు ఎవరిదో మాది నడుస్తూ ఉంటే మేము బీర్పూర్ మండలంలో అవమానాలు పడదు. మాది మేమేంటిది అనేది మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు మా వాళ్ళని ఇవ్వండి, లేకపోతే కాలు అని ఇవ్వండి. ఏదైనా ఒకటి ఇస్తే మేము క్లియర్ అవుతాం. ఏదన్నా ఒకటి కరెక్ట్ సార్. అన్న వాస్తవానికి ఏంటంటే అప్పుడు అందరూ కేసులు పెట్టించారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు తయారు కేసులు పెట్టారు. ఎంపీపీ క్యాంపులో ఉంటే అన్న 30 టీఆర్ఎస్లను చేసుకున్నాం. మేము నికార్స్గా కాంగ్రెస్ కార్యకర్తలం కాబట్టి నికార్స్ అయిన ఉద్యమం చేసినాం. నికార్స్గా మేము ఇలా చివరి రాక మేము ఇన్ని రోజులే పార్టీలో పనిచేయబట్టి నాకు మెడల జుబాట్ రత్నాకర్రావు కండు వేసిండు. ఇన్ని రోజులే పార్టీలో పనిచేయబట్టి ఇదే స్థానంలో ఉంటున్నాం. నేను ఒకటి ఏంటంటే మేము మొత్తం పాడేదాకా మేము ఎందుకు వనికి రాకుండా అయ్యేదాకా మా ఊళ్ళల్లో మా విలువలు ఇప్పుడు మా ఊళ్ళలోకి వెళ్ళి డైరెక్టర్లు పెట్టుకున్నాం. మేము ఎందుకు పనికి రాకుండా రేపు మండల అధ్యక్షుడిని కానీ నేను ఎందుకు పనికి రాకుండా నేను ఒక డైరెక్టర్ను పెట్టలేని స్టేజ్లో ఉన్నాను. ఇద్దరు డైరెక్టర్లు పెట్టుకున్నాను. నా పరిస్థితి నేను ఊళ్ళో ఎట్లా దిగాలి? అట్లాగా సార్. ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో ఏవైనా నామినేటెడ్ పోస్టులు ఉంటే వాటిని ఎవరు ప్రతిపాదన చేయాలి? అదొకటి చెప్పండి. జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైనా ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టులు ఉంటే ఎవరు ప్రతిపాదన చేయాలి? కాంగ్రెస్ పార్టీకి గెలిచినా గెలవకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు. మరి మేము ఏదైతుందో 4 దశాబ్దాలకి వెళ్ళి పార్టీ మేమే పార్టీ అని చెప్పిన అనుబంధంతో మేము కొనసాగుతుంటే ఇవాళ ఏదైతుందో ఈ వలసదారులు వచ్చేది అవుతున్నదో మా హక్కులను తీసుకునే విధంగా అంటే వాళ్ళ ప్రభుత్వం ఏమన్నా ఏదైతుందో అంటే ప్రమాదంలో ఉన్నదా? ప్రభుత్వం నిజంగా ఏమైనా ప్రమాదంలో ఉన్నదా? అంటే ఈ వలస బాధలు ఎందుకు డిపెండ్ అవుతుండ్రు? ప్రభుత్వం కాదన్నా. ఇప్పుడు 10 ఏళ్ళు రాజ్యం చేసిండు రాజు, 10 ఏళ్ళు రాజ్యం చేసిండు. వాళ్ళు 10 ఏళ్ళు చేయని పని ఇవ్వాలి. వాడిని ఏం చేస్తా అని చెప్పారంటే ఏం చేస్తా చెప్పి మీరు రోలబాగ్ అనేది మన ఇద్దరు పుత్రుల రోలబాగ్ అంటే ఇద్దరు పుత్రులు అంటే సారంగపూర్ బీర్పూర్ మండలంలో ధర్మపూర్ మండలానికి సంబంధించి మీరు స్వయంగా రోడ్డు మీద కూర్చొని ఏదైతుందో నీళ్ళు ఇడిపించారు. మీకు జ్ఞాపకం ఉందా సార్? 4 గంటలు మీరు రోడ్డు మీద కూర్చొని నీళ్ళు ఇడిపించారు. 60 కోట్ల మంజూరైన రోలబాగ్ ఏదైతుందో 153 కోట్ల అంచనా పెరిగింది. అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. ఆ చెరువు గడ్డ చదివితే ఏదైతే మొత్తం కింద ఉన్న రైతులు ఏదైతుందో పంట పొలాలు అన్నీ కోల్పోయినరు. పైకెళ్ళి కింది దాకా ఏదైతుందో నరసింహపల్లి, బీర్పూరు, తుంగూరు, కొల్వాయ, తాళధర్మారం, చిత్రవేణి కూడా మొత్తం పొలాల్లో వేయలేదు సార్. మొత్తం గంగపుత్ర చేపలన్నీ కొట్టుకపోయినాయి. ఎవరికి ఒక్క రూపాయి సాయం చేయలేదు సార్. చెప్పంటున్న 10 ఏళ్ళు ఏదైతుందో ఎవరికి ₹1 సాయం చేయలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.